హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియ చందు వ్లాగ్స్. ఇంకా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మా చెట్లకైతే జామ పళ్ళు అయితే వచ్చాయండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా గార్డెన్లోకి వెళ్ళి అయితే జామ పళ్ళు అయితే కోద్దామని చెప్పి వెళ్ళారండి. ఇంకా అవి అయితే ఒక్కసారే చాలా ఎక్కువగా వచ్చాయండి, ఎందుకంటే వర్షాలు పడ్డాయి కదా. ఇంకా దానివల్ల అయితే ఫుల్ ఒకేసారి వచ్చేయండి. ఒక 25 జామకాయలకు వచ్చాయండి ఒక 2-3 డేస్ గ్యాప్లోని. ఇంకా ముందు రోజు కూడా మా మామయ్య గారు కోసారండి. ఇంకా మా హస్బెండ్ కూడా ఒకసారి చూద్దామని వెళ్తే చాలా మట్టుకు పండిపోయి ఉన్నాయండి. ఇంకా అవి అలా వదిలేస్తే ఇంక ఉడతలు తినేస్తాయని చెప్పి ఇంకా కోసేశారు. 2-3 అయితే ఉడతలు కూడా తినేసాయండి. ఇంకా మేమైతే వైజాగ్ వెళ్తున్నాము మా వదిన వాళ్ళ ఇంటికి. ఇంకా వాళ్ళకి పిల్లలు కూడా వస్తారు కదా, ఇంకా అక్కడ కూడా పిల్లలు ఉన్నారు. ఇంకా వాళ్ళకి పట్టుకు వెళ్దామని చెప్పి ఇంకొకటి కోసేస్తున్నాము. కొంచెం ముగ్గాయి అన్న కాయలన్నీ కోసేసామండి. ఇంకా ఈ చెట్టుకి అయితే 2 రకాల జామపళ్ళు అయితే వస్తున్నాయండి. అంటే ఒక రకం ఏమిటంటే జామకాయ కట్ చేయగానే లోపల రెడ్గా ఉంటుందండి, ఒకటి నార్మల్గా వైట్గా ఉంటుందండి. ఒకే చెట్టుకి 2 రకాల కాయలు అయితే వస్తున్నాయి. ఇదైతే మా మ్యారేజ్కి అయితే చిన్న మొక్క ఉండేదండి, అదైతే వేయలేదంట. మొక్క వేయకుండా దానికి అదే లేచిందంటండి. అంటే దాని సీడ్స్ ఉంటాయి కదా, బాగా పండిపోయిన జామపళ్ళు అయితే అత్తయ్య అయితే అటు వేసేవారంట. ఇంకా వేసినప్పుడు దాని సీడ్ అయితే భూమిలోకి వెళ్ళిపోయి దానికి అదే మొక్క అయితే వచ్చిందండి. ఇంకా అదైతే చాలా పెద్దదిగా అయింది చూసారా. 1 ఇయర్కి చక్కగా అంత పెద్దదైతే అయిపోయింది. ఇంకా అవి కూడా అంటే చిన్న చెట్టుకే అన్ని జామపళ్ళు అయితే వచ్చాయండి. చాలా స్వీట్గా అయితే ఉంటాయన్నమాట. మేమైతే ఆల్రెడీ 2-3 టైమ్స్ అయితే తిన్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే ఒకేసారి అన్నీ ఇంకా కట్ చేద్దామని చెప్పి ఎక్కువ వచ్చాయని చెప్పి ఇంకా అవతలకి వెళ్ళి అయితే కట్ చేస్తున్నారు. చూసారా టబ్ నిండుగా అయితే వచ్చాయండి. ఇంకా దాంతోపాటు వంకాయలు కూడా కట్ చేస్తున్నారు. ఇంకా ఆయన వంకాయలు కూడా కోసేద్దామని చెప్పి, అంటే ఎక్కువ ముదిరిపోతున్నాయండి. అంటే పెద్దవి అయిపోయాక బాగోవు కదండి, చిన్నగా ఉన్నప్పుడే వంకాయలు కట్ చేసేసుకుంటే బాగుంటాయి అన్నమాట. ఆల్రెడీ ఒకటి పెద్దది అయిపోయింది బాగాన. ఇంకా వంకాయలు కూడా కోసేద్దామని చెప్పి అవన్నీ అక్కడ పెడుతున్నారు. కాకపోతే చాలా ఎక్కువ చీమలు ఉన్నాయంటండి. ఆ చీమలు తెగ కరిచేస్తున్నాయని చెప్పి ఇంకా అక్కడైతే పెట్టిన వెంటనే మళ్ళీ చీమలు ఎక్కేసాయండి వాటికైతే. ఇంకా వంకాయలు చూసారా ఎంత బాగున్నాయో, చిన్నవి లేతవి చాలా బాగున్నాయని చెప్పి కట్ చేసేస్తున్నారు. ఇంకా పెద్ద అవుతాయండి వంకాయలు అయితే, ఇంకా అంత పెద్దవైనా బాగోవని చెప్పి కట్ చేసేస్తున్నారు. ఆ చెట్టు చిన్నదైనా చాలా వంకాయలు వస్తాయండి. ఇంకా జాంపళ్ళు కూడా చూస్తున్నారు ఇంకా ఏమైనా ఉన్నాయా అని చెప్పి. ఇంత చిన్నవి అయితే వదిలేసాము, ఇంకా చిన్నవి తర్వాత కట్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇంకా మా డ్రాగన్ ఫ్రూట్స్ చూపిస్తాం చూసేయండి ఎన్ని వచ్చాయో. అవైతే మా హస్బెండ్ అంటున్నారు ఇంకా కట్ చేసేద్దాం అని అంటున్నారండి. నేనైతే అంటే గ్రీన్గా ఉన్నా కూడా కట్ చేసేస్తామన్నారు. తర్వాత నెక్స్ట్ డేకి అయితే అవి రెడ్గా అవుతాయి, ఇంకా అవైతే తర్వాత కట్ చేద్దామని చెప్పాను. ఇంకా అవి వదిలేసి అయితే ఇంక ఇవైతే చూసారా కోసినవన్నీ ఒక దగ్గర అయితే వేస్తున్నారు. వంకాయలన్నీ ఒక దగ్గర పెడుతున్నారండి, అలాగే జాంపళ్ళు కూడా ఒక దగ్గర పెడుతున్నారంటే అంటే ఎన్ని వచ్చాయి అన్నది చూడడానికి అని చెప్పి అన్నీ ఒక దగ్గర అయితే పేరుస్తున్నారనమాట. ఇంకా చూడండి మా జాంపళ్ళు అయితే ఎన్ని వచ్చాయో ఇంకా మీకు అయితే చూపించేస్తున్నాను ఈ వీడియోలోని. ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నారు చూడండి. ఇంకా రెడ్గా అయితే అయిపోయని చెప్పి ఇవి కూడా కట్ చేసేస్తున్నామండి. ఇవి చూసారా మొత్తం ఒకేసారి ఎన్ని అయితే వచ్చాయో, ఇంకా అవన్నీ ఒక్కొక్కటి కట్ చేస్తున్నారు. అదైతే చాలా స్వీట్గా ఉంటాయండి. మావైతే మీకు ప్రీవియస్ వీడియోస్లో చూపించాం కదా, రెడ్ అయితే ఉంటుంది, రెడ్ రకం అనమాట. వైట్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది, రెడ్ ఉంటుంది కదండి. మాకైతే ఇది అంటే రెడ్ అంటే పింకిష్గా ఉంటుంది కదండి, ఆ డ్రాగన్ ఫ్రూట్ అనమాట. వైట్ వస్తుందేమో అనుకున్నాం కానీ వైట్ రాలేదు. 2 వేసిన అంటే తెచ్చిన 2 మొక్కలు కూడా పింకేనమాట. ఇంకా ఆ మొక్కకైతే వచ్చిన డ్రాగన్ ఫ్రూట్స్ దగ్గర 7 అలా వచ్చాయండి, అవి కూడా కట్ చేసేస్తున్నాము.
ఒకేసారి అసలు ఇన్ని వస్తాయని అనుకోలేదు, కానీ వచ్చాయి కదండి. ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తిన్నామన్నమాట. బయట కొనుక్కున్న కేజీకి ఒక 2, 3 అలా తూగుతున్నాయండి. అంటే అవి కూడా 120, 100 దాటే అమ్ముతున్నారనమాట అవి. ఇంకా మాకైతే సొంతంగా ఇంటి దగ్గరే పండించుకుంటున్నాం కదా, ఇంకా అవైతే చాలా హ్యాపీగా తింటున్నాం అనమాట వచ్చినప్పుడల్లానా. ఇంకా అది మాత్రం ముందు రోజు కూడా కొంచెం గ్రీన్ కలర్లో ఉంది, నెక్స్ట్ డేకి అయితే కొంచెం రెడ్ కలర్లోకి వచ్చింది. ఇంకా అది కూడా కట్ చేసేద్దాం వద్దా అని ఆలోచిస్తున్నారనమాట. కట్ చేసేసాక ఇంట్లోనైనా పండిపోతుందండి, అంటే వదిలేస్తే ఇంకెవరైనా కట్ చేసేస్తారేమో అని చెప్పి ఇంకా తీసేసామన్నమాట. అంటే ఇంకా దానికి కాపలా ఉండవలసి వస్తుంది, అంటే స్కూల్ పక్కనే కదా, స్కూల్ పిల్లలు ఎవరైనా వచ్చి తెంపేస్తారేమోనని చెప్పి ఇంకా దాని దగ్గర అంటే బయటే ఉండవలసి వస్తుందండి. ఇంక అందుకే నేనైతే కట్ చేసామన్నాను. ఇంకా మీకు ఒకటి కట్ చేసి చూపిద్దామని చెప్పి కట్ చేస్తున్నారనమాట. ఇంకా ఇదైతే లోపల రెడ్గా ఉంది చూసారా, చిన్నది, ఇది రెడ్ అండ్ వైట్ అండి. ఇంకా రెడ్గా ఉన్నవైతే ఉన్నాయి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.